హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రావెల్ గురు ఫణినివాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫణీస్ జర్నీ. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడులోని ఊటీ హిల్ స్టేషన్ ఎలా చేరుకోవచ్చు, అక్కడ ఎటువంటి ప్రదేశాలు సందర్శించవచ్చో చూపించబోతున్నాను. మీకు తెలుసా, మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 1,20,00,000 నుంచి 50,00,000 వరకు ఊటీని సందర్శిస్తారని. అలాగే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 18,00,000 వరకు, అంటే పీక్ సీజన్ అయిన సమ్మర్లో 18,00,000 వరకు కూడా ఊటీని సందర్శిస్తారు. సో ఈ ఊటీ హిల్ స్టేషన్ ఎలా ఏర్పడింది, హిస్టరీ ఏమిటి, ఊటీలో ఏ ఏ ప్రదేశాలు సందర్శించవచ్చు, ఊటీలో మనం ఎక్కడ స్టే చేయాలి, సో అలానే ముఖ్యంగా ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ ఎంత అనేది కూడా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. మేము మా ఊటీ జర్నీని విజయవాడ నుంచి ప్రారంభించడం జరిగింది. విజయవాడ నుంచి ట్రైన్ ద్వారా నైట్ జర్నీ చేస్తూ మరుసటి రోజు ఉదయం ట్రైన్ విండో నుంచి ప్రకృతి అందాలను వీక్షిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు మేము కోయంబత్తూరు చేరుకోవటం జరిగింది. కోయంబత్తూరు నుంచి క్యాబ్ ద్వారా 3 గంటల జర్నీ చేసి మేము చివరకు ఊటీ చేరుకోవడం జరిగింది. ఈ మార్గమధ్యంలోని ప్రకృతి దృశ్యాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఈ విధంగా మేము క్యాబ్‌లో జర్నీ చేస్తూ కొంచెం సేపు మధ్యలో కూనూరు దగ్గర ఆగడం జరిగింది. ఈ కూనూరు తేయాకు తోటలకు చాలా ప్రసిద్ధి. ఈ కూనూరు తేయాకు తోటల్లోని చాలా భాగం, అనగా దాదాపు 2,500 ఎకరాల వరకు ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అయిన ముంతాజ్ గారు మరియు వాళ్ళ హస్బెండ్ మయూర్ మాధవాని గారి యొక్క సింగారా టీ ఎస్టేట్ అధీనంలోనే ఉంది. ఇక్కడి లోకల్ టాక్సీ డ్రైవర్స్ మాత్రం ఈ టీ ఎస్టేట్‌ని ముంతాజ్ టీ ఎస్టేట్ అని మాత్రమే పిలుస్తారు. ఇక్కడ క్లైమేట్ చాలా అందంగా ఉంది. ఇక్కడ మేము కాసేపు మా క్యాబ్‌ని ఆపి మా కెమెరాలో కొన్ని వ్యూస్ క్యాప్చర్ చేయడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిరిగి మరలా మా జర్నీ స్టార్ట్ చేసి చివరగా ఊటీ చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఊటీ తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఒక ప్రపంచ ప్రసిద్ధ హిల్ స్టేషన్. దీనికి ఇక్కడ గిరిజన సంస్కృతి మరియు బ్రిటిష్ వలసరాజ్య కాలంలో ముడిపడి ఉన్న అత్యద్భుతమైన చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఈ ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. మేము ఊటీ చేరుకున్న తర్వాత ఇక్కడ ఊటీ లేక్కి దగ్గరగా ఉన్న రిఫ్లెక్షన్స్ గెస్ట్ హౌస్లో స్టే చేయటం జరిగింది. ఈ రిఫ్లెక్షన్స్ గెస్ట్ హౌస్ నుంచి ఊటీ లేక్ చాలా అందంగా ఉంది. ఒకప్పుడు ఈ ఊటీ ప్రాంతాన్ని తోడా అనే తెగ గిరిజనులు ఒకే రాయి గల గ్రామంగా పిలిచేవారు. తర్వాత కాలక్రమేణా ఇది ఉదకమండలంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ వారు ఈ పేరును పలకలేక ఊటకాముండుగా పిలుస్తూ వచ్చారు. తర్వాత కాలక్రమేణా ఇదే ఊటీగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఊటీ లేక్ ఫ్రెండ్స్. ఈ ఊటీ లేక్ని ఒకప్పటి కోయంబత్తూరు కలెక్టర్ అయిన జాన్ సులివాన్ నిర్మించారు. ఈయనే 1819లో చల్లటి వాతావరణాన్ని వెతుకుతూ నీలగిరి కొండలను అన్వేషించారు. 1822లో ఫస్ట్ యూరోపియన్ హౌస్గా స్టోన్ హౌస్ను నిర్మించారు. అలాగే సాగునీరు మరియు అందం కోసం చిన్న చిన్న వాగులను కలుపుతూ కృత్రిమంగా ఈ ఊటీ లేక్ను నిర్మించారు. మీరు చూస్తున్నది ఆ ఊటీ లేక్నే ఫ్రెండ్స్. ఈ ఊటీ లేక్లో మనం పెడల్ బోట్ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. సింగిల్ పెడల్ బోట్ అనగా ఇద్దరు మెంబర్స్కి 350 ఛార్జ్ చేస్తారు. అలానే 4 మెంబర్స్ పెడల్ బోట్ 450 ఛార్జ్ చేస్తారు. మేము సింగిల్ పెడల్ బోట్ తీసుకున్నాము, మాకు 350 ఛార్జ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మోటార్ బోట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మోటార్ బోట్ 8 మెంబర్స్కి 800 ఛార్జ్ చేస్తారు. అలానే 15 మందికి 1600 ఛార్జ్ చేయడం జరుగుతోంది. ఒకప్పుడు ఈ ఊటీ మరియు ఊటీ లేక్ పరిసర ప్రాంతాల్లో తోడాలు, కోటాలు, కురుంబాలు మరియు ఇరులాలు అనే 4 రకాల తెగలు నివసించేవారని చెప్తారు. ఇందులో ముఖ్యంగా తోడా అనే గిరిజనులు ఒక ప్రత్యేకమైన యూ షేప్డ్ ఆకారం గల గుడిసెల్లో నివసించేవారు. 1799లో టిప్పు సుల్తాన్ పతనం తర్వాత ఈ ఊటీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి వచ్చింది. తర్వాత బ్రిటిష్ అధికారులు ఈ ఊటీని వాళ్ళ యొక్క వేసవి రాజధానిగా చేసుకున్నారు. ఇలా మేము మరుసటి రోజు మార్నింగ్ ఊటీ లేక్ని సందర్శించిన తర్వాత మేము క్యాబ్ ద్వారా చూడబోయే నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ ఊటీ జిమ్ఖానా గోల్ఫ్ కోర్స్.
గోల్ఫ్ కోర్స్ నుంచి మనము మన నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ అయిన పైన్ ఫారెస్ట్కి వెళ్ళబోతున్నాము. ఈ పైన్ ఫారెస్ట్కి ఎంట్రీ ఫీజు ఉంది ఫ్రెండ్స్. సో ఒక మనిషికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే పైన్ ఫారెస్ట్లో చాలా మూవీస్ షూటింగ్ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. మన తెలుగు సినిమాల షూటింగ్స్ కూడా జరిగాయి. అలాగే ఫేమస్ బాలీవుడ్ మూవీ అయిన సాజన్ సినిమా కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న దట్టమైన పైన్ ఫారెస్ట్ అడవుల్ని, అలాగే ఇక్కడే మధ్యలో ఉన్న పైన్ ఫారెస్ట్ లేక్ను కూడా మీరు వీక్షించవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఫేమస్ 9th మైల్ షూటింగ్ పాయింట్ స్పాట్. ఇక్కడే చాలా మూవీల షూటింగ్ కూడా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోజా మూవీ, అలానే ఫేమస్ బాలీవుడ్ మూవీస్ అయిన కుచ్ కుచ్ హోతా హై, మేనే ప్యార్ కియా, దీవానా ఇలాంటి మూవీల షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే క్లైమేట్, అలానే ఇక్కడ వీచే గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీక్షించవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ పైకారా వాటర్ ఫాల్స్. ఈ పైకారా వాటర్ ఫాల్స్ పైకారా రివర్ నుంచి ఫ్లో అవుతూ వస్తాయి. సో ఈ పైకారా రివర్ దగ్గర 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో పైకారా బోటింగ్ పాయింట్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. అది కూడా మీరు వీక్షించవచ్చు ఈ వీడియోలో. మీరు చూస్తున్న ఈ పైకారా వాటర్ ఫాల్స్ ఊటీ నుంచి 20 to 25 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో ఊటీ మైసూర్ రోడ్లోనే ఉంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది నేను అంతకు ముందు చెప్పిన పైకారా బోట్ హౌస్. ఈ పైకారా బోట్ హౌస్ పైకారా వాటర్ ఫాల్స్కి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఈ పైకారా బోట్ హౌస్లో 2 సీటర్ స్పీడ్ బోట్కి 800 దాకా ఛార్జ్ చేస్తారు. అలానే 8 సీటర్ మోటార్ బోట్కి కూడా 900 దాకా ఛార్జ్ చేస్తారు. ఈ పైకారా బోట్ హౌస్ దగ్గర కొంత సమయం స్పెండ్ చేసిన తర్వాత తిరిగి మేము ఊటీకి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఊటీలో మేము డే 1 చివరగా చూడబోయే ప్రదేశం ఊటీ బొటానికల్ గార్డెన్. ఈ ఊటీ బొటానికల్ గార్డెన్ చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ ఊటీ బొటానికల్ గార్డెన్కి ఎంట్రీ ఫీజు ఉంది. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక మనిషికి 50 రూపాయలు. మీరు చూస్తున్న ఈ ఊటీ బొటానికల్ గార్డెన్స్లోనే ఫేమస్ ఊటీ గ్లాస్ హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ ఊటీ గ్లాస్ హౌస్లో మీరు చాలా రకాల ఫ్లవర్స్ని చూడవచ్చు. ఈ ఫ్లవర్స్లో ముఖ్యంగా ఊటీలో 12 ఏళ్ళకోసారి పూచే నీలకురింజి ఫ్లవర్ని కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ నీలకురింజి ఫ్లవర్ పేరు మీదనే ఇక్కడున్న కొండలకు నీలగిరి కొండలు అని పేరు వచ్చాయని చెప్తారు. ఇక్కడ ఉన్న గ్లాస్ హౌస్లోని ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్ ముఖ్యంగా ఈవినింగ్ టైంలో మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా అనువైన ప్లేస్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా ఇక్కడ చాలామంది పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. ఇలా మేము ఈ బొటానికల్ గార్డెన్లో కొంత సమయం గడుపుతూ కొన్ని
ఫొటోస్ కూడా క్యాప్చర్ చేయటం జరిగింది. ఈ విధంగా మేము ఊటీలో మా డే 1 ట్రిప్‌ని కంప్లీట్ చేసుకొని తిరిగి మా హోటల్ అయిన రిఫ్లెక్షన్స్ గెస్ట్ హౌస్‌కి రావటం జరిగింది. తర్వాత ఇదే రోజు మేము మా ఈ రిఫ్లెక్షన్ గెస్ట్ హౌస్ నుంచి ఊటీ రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉన్న హోటల్ గేలార్డ్‌కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. సో, ఈ విధంగా నైట్ కల్లా మేము హోటల్ గేలార్డ్‌కి రావటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఊటీ బొటానికల్ గార్డెన్స్‌లో మేము తీసిన వన్ ఆఫ్ ది వీడియో. నెక్స్ట్ డే మార్నింగ్ మా న్యూ హోటల్ అయిన హోటల్ గేలార్డ్ దగ్గర దృశ్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ హోటల్ గేలార్డ్ నేను చెప్పినట్టు రైల్వే స్టేషన్‌కి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. సో, రైల్వే స్టేషన్ దగ్గర దృశ్యాలు కూడా మీరు ఇందులో చూడవచ్చు. అలానే మార్నింగ్ మంచు బాగా పడుతోంది. సో, ఆ మంచు కూడా మీరు ఈ ఫొటోస్‌లో చూడవచ్చు. మేము మార్నింగ్ రెడీ అయ్యి మా ఈ హోటల్ అయిన హోటల్ గేలార్డ్ నుంచి క్యాబ్ ద్వారా తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన కూనూరుకు వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ వారు రాకముందు ఇక్కడ పెద్దగా వ్యవసాయం లేదు. అప్పటి కోయంబత్తూరు కలెక్టర్ అయిన జాన్ సులివాన్ మరియు ఇతర బ్రిటిష్ అధికారులు ఇక్కడి నేల యూరోపియన్ పంటలకు అనుకూలమని గుర్తించారు. వారు ఇక్కడ ఉద్యానవన పంటలు, కూరగాయలు, గోధుమలు, బార్లీ మరియు ముఖ్యంగా తేయాకు, కాఫీ తోటలను పెద్ద ఎత్తున సాగు చేయడం ప్రారంభించారు. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నది ఆ తేయాకు ఆకులే ఫ్రెండ్స్. ఈ తేయాకు ఆకులను గానీ లేదా తేయాకు పౌడర్‌ని గానీ ఎలా తయారు చేస్తారో మీకు సవివరంగా ఈ ఫొటోస్‌లో చూపిస్తున్నాను. మీకు నేను చూపిస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీ ఊటీలోని వన్ ఆఫ్ ది టీ ఫ్యాక్టరీ. వీరు కూనూరు మరియు ఊటీలోని కొన్ని టీ ఎస్టేట్స్ నుంచి తేయాకులను సేకరించి వాటిని ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు. ఈ టీ ఫ్యాక్టరీ వారు వివిధ రకాల టీ పౌడర్లను తయారు చేస్తున్నారు. మేము ఈ టీ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు వారు మాకు వివిధ రకాలైన టీని తాగమని మాకు అందించారు. మలేరియా నివారణ కోసం వాడే క్వినైన్ కోసం చించోనా వృక్షాలను, అలాగే యూకలిప్టస్ మరియు పైన్ వృక్షాలను ఇక్కడ నాటారు. మీరు ఇప్పటికీ ఈ పైన్ చెట్లను మన ఊటీలో చూడవచ్చు. ఆల్రెడీ మన వీడియోలో పైన్ ఫారెస్ట్‌ని మీకు చూపించాను ఫ్రెండ్స్. అలాగే ఊటీలో కొన్ని రకాల చెట్ల నుంచి ఊటీ సిల్క్ శారీస్ కూడా తయారు చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నది అలాంటి ఒక సిల్క్ శారీనే. ఈ విధంగా కూనూరు టీ తోటల్లో ఎంజాయ్ చేస్తూ మేము మా కూనూరు ట్రిప్‌ని ముగించుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మేము తర్వాత విజిట్ చేయాల్సి ఉన్న ప్రదేశాలైన డాల్ఫిన్స్ నోస్, లామ్స్ రాక్ మరియు దొడబట్ట పీక్ వ్యూ పాయింట్ లాంటి ప్రదేశాలను దగ్గరికి వెళ్ళాము.
ఈ విధంగా డాల్ఫిన్స్ నోస్, ల్యాంబ్స్ రాక్స్ని సందర్శించిన తర్వాత దొడబట్ట పీక్ వ్యూ పాయింట్ని సందర్శించడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విశేషాలు కూడా చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది దొడబెట్ట టెలిస్కోప్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచే నీలగిరి మౌంటైన్స్లో అతి పెద్దదైన దొడబెట్ట పీక్ని మనం చూడవచ్చు. ఈ దొడబెట్ట టెలిస్కోప్ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మేము మా డే 2 ట్రిప్ని ముగించుకొని మా హోటల్కి తిరిగి రావడం జరిగింది. సో ఈ డే 2 ట్రిప్లో మేము కవర్ చేసిన ప్రదేశాలు కూనూరు, డాల్ఫిన్స్ నోస్, ల్యాంబ్స్ రాక్ అండ్ దొడబెట్ట పీక్ వ్యూ పాయింట్. మా ఈ డే 3 ట్రిప్లో భాగంగా మేము ఊటీ నుంచి 28 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అవలాంచ్ లేక్కి చేరుకోబోతున్నాము ఫ్రెండ్స్. ఈ అవలాంచ్ లేక్ 1823లో ఫామ్ అయింది. ఈ అవలాంచ్ లేక్లోని వాటర్ క్రిస్టల్ క్లియర్గా చాలా ప్యూరిటీగా ఉంటాయి. మా క్యాబ్ డ్రైవర్ అక్కడున్న అన్ని ప్రదేశాలు కవర్ చేస్తూ మాకు మంచి వ్యూస్ చూపిస్తూ ఉన్నాడు. ఈ క్యాబ్ జర్నీ మనల్ని చాలా అనుభూతులకు, ఆనందాలకు లోను చేస్తుంది. మీరే చూడండి ఫ్రెండ్స్. ఈ అవలాంచ్ లేక్ జర్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్ అనేది ఇదే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా, ఈ వ్యూ పాయింట్ మీకు మరెక్కడా కనిపించదు. ఈ క్యాబ్ జర్నీ తర్వాత మేము అవలాంచ్ ఎకో టూరిజం ప్లేస్కి చేరుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనము అవలాంచ్ లేక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళటానికి పర్ పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ లోపలికి ఎటువంటి ప్రైవేట్ బస్సులు ఎలో చేయరు, ప్రైవేట్ కార్స్ కూడా ఎలో చేయరు. కంపల్సరీగా మనం జీప్ సఫారీ చేయాల్సి ఉంటుంది. జీప్ సఫారీ లేదా బస్సుల ద్వారా కూడా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. తమిళనాడు ఎకో టూరిజం వాళ్ళు ఈ ఫెసిలిటీని మనకు అందజేస్తున్నారు ఫ్రెండ్స్. మనం అవలాంచ్ లేక్కి వెళ్ళాలంటే ఈ సన్నటి మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు మనకు ఒక ఫేమస్ ప్లేస్ ఒకటి చూడవచ్చు. అది కాలీఫ్లవర్ షోలా. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే కాలీఫ్లవర్ షోలా. ఈ కాలీఫ్లవర్ షోలా దట్టమైన అడవితో నిండి ఉండి, అలాగే ట్రాపికల్ మౌంటైన్స్ ఒక కాలీఫ్లవర్ షేప్లో ఉండి, అందుకని మనం దీన్ని కాలీఫ్లవర్ షోలా అంటాము. ఇక్కడే నేను స్పెయిన్ నుంచి వచ్చిన రికార్డో గారిని కలుసుకోవడం జరిగింది. అలాగే ఈ కాలీఫ్లవర్ షోలా దగ్గర ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ జర్నీలో వెళ్తున్నప్పుడు మాకు ఒక చిన్న టెంపుల్ కూడా కనిపించింది. టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అలాగే ఈ జర్నీలో మనకు అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి.
ఈ విధంగా మూడో రోజు మేము మా అవలాంచ్ జర్నీని ముగించుకొని మా హోటల్కి తిరిగి వచ్చాము. మా హోటల్కి దగ్గరలోనే ఉన్న ఎల్క్ హిల్ మురుగన్ టెంపుల్ని దర్శించుకున్నాము. ఇక్కడ ఈ టెంపుల్లో మెట్ల మీద నుంచి పైకి వెళ్ళినప్పుడు 40 ఫీట్ హైట్ ఉన్న లార్డ్ మురుగన్ స్టాచ్యూని మనం చూడగలం. ఈ టెంపుల్లో లార్డ్ మురుగన్ని దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ మేము మా హోటల్కి వచ్చాము. ఇదే రోజు మధ్యాహ్నం కాసేపట్లో మేము ఊటీ నుంచి మెట్టుపల్లాయం టాయ్ ట్రైన్ జర్నీ చేయాల్సి ఉన్నది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇదే మన ఊటీ రైల్వే స్టేషన్. ఈ ఊటీ రైల్వే స్టేషన్లో ఊటీ నుంచి మెట్టుపల్లాయం దాకా మేము జర్నీ చేయాల్సి ఉన్నది. సో ఈ మెట్టుపల్లాయం వెళ్ళే జర్నీ దారిలో మనం చాలా ప్రదేశాలు చూడవచ్చు. అవి ఒకటి కూనూరు, ఇంకోటి వెల్లింగ్టన్, అలానే కెట్టి వ్యాలీ దృశ్యాలు కూడా ఈ ట్రైన్ జర్నీలోనే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఊటీ చరిత్రలోనే అత్యంత మైలురాయి ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే. 1899లో ప్రారంభమైన ఈ టాయ్ ట్రైన్ రైలు మార్గం 1908 నాటికి ఊటీ వరకు విస్తరింపబడింది. నేడు ఈ టాయ్ ట్రైన్ రైలు మార్గం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడి చాలామంది పర్యాటకులను తన వైపు ఆకర్షిస్తోంది. యాక్చువల్గా మేము ఊటీ టాయ్ ట్రైన్ జర్నీని డే 1లో చేయాల్సి ఉన్నది. కానీ మాకు టిక్కెట్లు అందకపోవటం వల్ల డే 3లో ఎండ్ ఆఫ్ ది జర్నీలో చేసి వస్తున్నాం. మా ఈ 3 డే ఊటీ జర్నీకి టోటల్గా 30,000 వరకు ఎక్స్పెన్స్ అయ్యింది ఫ్రెండ్స్. మేము మా మిస్సెస్ ఇద్దరం మాత్రమే మేము ఈ జర్నీకి బయలుదేరాము. సో ఒక ఇద్దరు మనుషులకి 30,000 కాస్ట్ సరిపోతుంది. కానీ మా ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.